అత్తయ్య ఈ స్వీట్ తీసుకుని నన్ను ఆశీర్వదించు. కంగ్రాట్స్ మావా. అక్కడే ఏంటా కొత్త పిలుపు? అదేంటి మావా, మనం కావాల్సిన వాళ్ళం. నా కట్నం ఏమి ఇవ్వద్దు, ఆ కంప్యూటర్ షాప్ రాసిస్తే చాలు. కట్నం ఏంటి, కంప్యూటర్ షాప్ ఏంటి? అదే మావా, నీ దరిద్రపు లక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేసి ఆ కంప్యూటర్ షాప్ నాకు కట్నం ఇచ్చేవనుకో, నీకు నీ కూతురు పీడ వదులుద్ది, నీ అల్లుడికి స్టేటస్ వస్తుంది. నిజమేరా, చక్కగా చెప్పావు. కూతురుకు బదులు నీలాంటి కొడుకును కనుంటే నాకు చాలా బాగా బుద్ధి వచ్చేది. నేను ఆడిని ఈడిని పీడించి పైసా సంపాదించి ఆ పనికి మాలిన ఎదవ జలసాల కోసం ఖర్చు పెట్టే దిక్కుమాలిన ఎదవని అయ్యి ఉండేవాడిని కాదురా. నేను పనికి మాలిన కొడుకుని కన్నా దిక్కుమాలిన తండ్రిని కాదు, ఆకాశం అంత ఎత్తుకెదుగుతున్న ఆడపిల్లని కన్న తండ్రిని. లేరా లే, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే అల్లుడిగా కాదు ఒక మనిషిగా కూడా నేను గౌరవించాను. అదేంటి మామ అంత మాట అనేసావు? ఈ కాలనీలో నా తర్వాత తెలివైన వాడివి నువ్వే అనుకున్నాను. నువ్వు కూడా ఇంత అమాయకుడివి అనుకోలేదు. నో ప్రాబ్లం, నాలాంటి అల్లుడిని మిస్ అవ్వడం నీ బ్యాడ్ లక్. సారీరా, ఇట్లారా నీకు కాంప్లిమెంట్ ఇస్తాను. కాంప్లిమెంటా? వెరీ గుడ్ మావా, చెప్పండి. ఇన్నాళ్ళు ఈ ప్రపంచంలో నాకన్నా నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు ఎవడు ఉండడని బాధపడుతుండేవాడిని. నువ్వు ఉన్నావని తెలిసి ఇప్పుడు సంతోషపడుతున్నాను. సంతోషంగానే ఉండు. నీ కుజదోషం కూతురు కన్యగానే పడి ఉంటుంది. నా కూతురు గురించి ఇంకొక మాట చెడుగా మాట్లాడమంటే మొక్కలుగా నరికేస్తాను. పోరా క్రేజీ ఓల్డ్ మ్యాన్. సారీ అత్తయ్య, మీ ఆయనకి పిచ్చి బాగా ముదిరింది. రేయ్ పోరా బయటికి, ముందు పొమ్మని చెప్తున్నాను బయటికి. అత్తయ్య, మీకు కూడానా? తన్నాలా నిన్ను? హలో బాస్ నమస్తే బాస్, నేను శ్రీను మాట్లాడుతున్నా. చెప్పరా బాస్, మీ శిష్యులాగా మీరు చెప్పిన పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా. థ్యాంక్స్ రా, నువ్వు ఒక్కడే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. అవును బాస్, అందుకే మన షాపుని వేరే వాడికి అమ్మేసి ఆ డబ్బులతో నేను దుబాయ్ వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ బాస్. సీనుగా నువ్వు నన్ను మోసం చేస్తావరా? తప్పదు బాస్. దుబాయ్. సుజీ, మనం చెన్నై నుంచి వచ్చేసరికి మన చేతిలో మన షాప్ ఉండకపోవచ్చు. ఒక ఫెయిల్యూర్ గా ఫాదర్ ని కలవాల్సి రావడం బాధగా ఉంది. అలా అనొద్దు. మీరు ఫెయిల్యూర్ కాదు, మీరు మాక్సిమం ప్రయత్నం చేశారు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాం, ఇంకొంచెం ఖర్చులు తగ్గించుకుందాం. ఏం పర్వాలేదు. చలపతి గారు షాప్ ఇస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. పదండి, ట్రైన్ టైం అవుతుంది. ఓకే పిల్లలు, కామ్. లైఫ్ ఈ షార్ట్ రా పృథ్వీ, అదేంటో తెలిసేసరికి అయిపోతుంది. డబ్బు, ఆస్తి, పేరు ఇవన్నీ ఒక స్టేజ్ వరకేరా, తర్వాత అంతా యూస్లెస్. 5 కోట్లైనా 50 కోట్లైనా 500 కోట్లైనా జస్ట్ అంతా పేపర్ మీద నెంబర్గా చూసుకోవడానికే తప్ప అనుభవించగలిగేది మాత్రం లిమిటెడ్. పృథ్వీ, నాకంటే చిన్నవాడివైనా జీవితాన్ని నువ్వే బాగా అర్థం చేసుకున్నావు. డబ్బు కంటే రిలేషన్షిప్స్ ముఖ్యమని గ్రహించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. డాడీ, డాడీ, లైవ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు తను లైవ్ షో. ఈ రోజు మేము మీకు పరిచయం చేయబోతున్న పర్సన్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ పృథ్వీ అండ్ హిస్ ఫ్యామిలీ. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని తను సొంతంగా స్టార్ట్ చేసిన మామూలు కంప్యూటర్ షాప్ ని అనతి కాలంలోనే ఒక బెస్ట్ రిటైలింగ్ అవుట్లెట్ మరియు సర్వీసింగ్ ప్లేస్ గా మార్చిన ఘనతతో పాటు వారసత్వంగా సంక్రమించిన రఘునాథ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని దేశంలోనే అతిపెద్ద కంపెనీగా మార్చిన పృథ్వీ అతనికి అన్ని వేళలా చేదోడు వాదోడుగా ఉన్న అతని ఫ్యామిలీతో ముఖాముఖి. ప్లీజ్ కమ్. పృథ్వీ గారు, మీ సక్సెస్ స్టోరీ చెప్తారా? నాది సక్సెస్ స్టోరీ కాదు. ఈ రోజు మీరు చూస్తున్న ఈ సక్సెస్ఫుల్ పృథ్వీ ఒకప్పుడు పెద్ద ఫెయిల్యూర్. నేనే కాదు,
ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్న చాలామంది ఏదో ఒక సమయంలో ఫెయిల్యూర్ని చూసే ఉంటారు. అలాగే ఈరోజు ఫెయిల్యూర్గా ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు. నిరాశాజనకమైన సమయంలో పట్టుదల సడలకుండా ప్రయత్నం చేయగలిగేవాడే విజయం సాధించగలడు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ భార్యగా మీ అనుభూతి ఏంటో చెప్తారా? సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ టెంపరీ. అవి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేయకూడదు. మనలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు పోగొట్టుకోకుండా సిన్సియర్గా ఎలాంటి కష్టాలైనా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలం. మై హస్బెండ్ ఇస్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. మీరు జీవితంలో ఎదగడానికి సహాయపడిన వ్యక్తుల గురించి చెప్తారా? చెప్పరా ప్లీజ్. ఈ ప్రపంచంలో నిజాయితీగా మంచి ప్రయత్నం చేసే ఏ వ్యక్తికైనా సహాయపడడానికి ఎందరో ఉన్నారు. నా మీద నమ్మకం ఉంచి నాకెంతో సహాయపడ్డ చలపతి గారిని నేనెన్నటికీ మరవలేను. ఒకప్పుడు నా ఫెయిల్యూర్కి చావే పరిష్కారం అనుకున్న నేను ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం బతుకు మీద ఆశ. నా భార్య, నా పిల్లలు, మేం చేసిన ప్రయత్నం. చివరిగా మా ప్రేక్షకులకి ఇచ్చే సందేశం ప్లీజ్ ప్లీజ్ చెప్పరా? జీవితం చాలా విలువైనది. క్షణికమైన ఆవేశంలో ప్రాణాలను తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. మీరు మీరే ఆలోచించండి. ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఇదే సమయానికి ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. జీవితంలో మీరు కూడా ఓడిపోకుండా ప్రయత్నం చేస్తారు కదూ? ఉంటాను. మీ తను. అవును, ప్రయత్నం చేస్తే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. నా భర్త కూడా సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసుంటే నాకీ గతి పట్టుండేది కాదు. ఆ రోజు మాకున్న సమస్యలు ఈ రోజు లేవు. కానీ నా దురదృష్టం ఆయన కూడా లేరు. దయచేసి ఎవ్వరూ నా భర్తల కుటుంబాన్ని అనాథలుగా వదిలేయద్దు. ఏ చీకటి శాశ్వతం కాదు. ఆలోచించండి, తప్పకుండా చెయ్యండి. కొత్త జీవితానికై ఒక మంచి ప్రయత్నం. మీ నాన్న పేరు వల్ల నీకు అప్పిస్తే వడ్డీ కూడా కట్టాలని చవటమే. మీరంతా పెద్ద రైతులు, మళ్ళా ఏదో పౌరుషాలు ఒకటి బెంగ బెంగులు లేదు కానీ మీసాలకు సంబంధం లేదు. ఒంట్లో సిగ్గు శరం చీము నెత్తిలేని ఇలాంటి ఎవరికి ఎందుకురా వ్యవసాయం? పొయ్యి ఎక్కడైనా చచ్చావనుకో, ఆ పంట వేస్తాను ఈ పంట వేస్తాను.